హాయ్ మామ మిత్రమండలి. ప్రసాద్ బేరా గారు, ప్రియదర్శి గారు, రాగ్మయూర్ గారు, విష్ణు ఓయ్ గారు మెయిన్ లీడ్స్గా చేశారు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిన నిహారిక గారు హీరోయిన్గా చేశారు. బన్నీవాస్ గారు ప్రొడ్యూస్ చేసి ప్రమోషన్స్లో చాలా కాన్ఫిడెంట్గా సూపర్ హిట్ అయ్యే సినిమా అని చెప్పారు. రేపు రిలీజ్ అవ్వబోతుంది. ఈరోజు ప్రీమియర్స్ పడ్డాయి. ఈ విషయం నాకు కూడా తెలియదు మామ. బట్ ఖాళీ టైంలో ఇంటి దగ్గర ఉండడం ఇష్టం లేక ఏదో ఒక మూవీకి వెళ్దామని బుక్ మై షో ఓపెన్ చేస్తే ఈ మూవీ ప్రీమియర్స్ పడుతున్నాయి అని తెలిసి వెంటనే టికెట్ బుక్ చేసి వెళ్ళిపోయాను. చూసాక నాకేమనిపించింది అంటే నచ్చలేదు మామ, అస్సలు నచ్చలేదు. కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఫుల్ లెంత్ కామెడీ మూవీ అన్నారు, అక్కడక్కడ తప్ప మెజారిటీ సినిమా నవ్వు కాదు కదా, కనీసం సాటిస్ఫైయింగ్ సినిమా చూస్తున్నా అన్న ఫీలింగ్ కూడా కొద్దిగైనా నాకు కలగలేదు. స్టోరీయే లేని, లాజిక్ లేని కామెడీ అన్నప్పుడు నవ్వించడానికి చాలా స్కోప్ ఉంటుంది. మనం ఏదైనా రాసి నవ్వించవచ్చు, బట్ అది కనెక్ట్ అవ్వాలి. ఏమాత్రం ఆర్టిఫిషియల్గా అనిపించినా నవ్వు కాదు కదా, చిరాకు వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ముందుగా స్టోరీలోకి వెళ్తే సినిమా స్టార్టింగ్లోనే కథే లేని సినిమా అన్నారు. ఇంకా అలాంటప్పుడు కథ గురించి ఏముంటుంది చెప్పండి. అయినా స్టోరీ చెప్పాలి అంటే తొట్టేకులం పులి కాబోయే ఎమ్మెల్యే కూతురైన స్వేచ్ఛ ఇంట్లో నుంచి లేచిపోతుంది. స్వేచ్ఛ లేచిపోయింది జులై అయిన చైతన్యతో అని, వాళ్ళకి చైతన్య ఫ్రెండ్స్ అయిన మిగిలిన వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని తెలుస్తుంది. చివరికి ఏం జరిగింది అన్నది రిమైనింగ్ స్టోరీ. స్టోరీయే లేని స్టోరీ గురించి ఇంతకన్నా ఏం చెప్తామా. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే జంబరగింబే సాంగ్ అని ఒకటి ఉంటుంది. పిక్చరైజేషన్ బాగుంది, వినడానికి కూడా బాగుంది. కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యి, హీరోయిన్ చూడడానికి బాగుంది. బేసిక్గా ఆ అమ్మాయి కోసమే సినిమాకి వెళ్ళాను, అది వేరే విషయం. అనుదీప్ గారి క్యామియో వచ్చినప్పుడు నవ్వుకున్నాను. సత్య గారి కామెడీ స్టార్టింగ్లో నాకు నవ్వు తెప్పించింది, బట్ వెళ్తూ ఉండగా ఎందుకురా ఇది అనిపించింది. దానికి ఇచ్చిన ఎండింగ్ కూడా నాకు నచ్చలేదు మామ. అంతే, మిగతా అంతా మైనస్లేమో. ఇంటర్వెల్కి పరిస్థితి ఇది అంటే సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత దారుణంగా ఉందో. మైనస్ల గురించి చెప్పాలి అంటే మేకర్స్ ఈ సినిమాని మినీ జాతిరత్నాలు అల్లరి నరేష్ గారి సుడిగాడిలా లాజిక్సే లేకుండా నవ్వుకోవాలి అనే ఆలోచనతో చేశారు అనిపిస్తుంది. బట్ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు ఈ సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ జంబలకడ పంప సినిమా ఉంటుంది. అది కూడా అసలు జరగని, కథే లేని కథ లాంటి నవ్వించే ఉద్దేశంతో చేసిన సినిమా. బట్ ఎప్పటికీ ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. బట్ ఈ సినిమాలో అలా కాదు, ఎందుకు వచ్చామరా అయ్యా అన్నట్టు అనిపిస్తుంది. కామెడీ న్యాచురల్గా రావాలి మామ. ఏదో ఒకరు చేశారు కదా మళ్ళీ మనం అలాంటి సినిమా చేద్దామంటే ఇదే పరిస్థితి వస్తుంది. అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు మామ. సినిమా చూస్తున్నంతసేపు ప్రసాద్ బేరా గారు చిరాకు పడుతూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు సినిమా మొత్తం. అదే ఫీలింగ్ నాకు కూడా వచ్చింది మామ. అలానే అందరికీ నచ్చని సినిమా నన్ను కొంతమందికి నచ్చుతుంది, కానీ ఆ నచ్చే సెక్టర్ చాలా కొంచెం మంది మాత్రమే ఉంటారనేది నా ఒపీనియన్. టెక్నికల్లీ కూడా ఏదో చేసాం అన్నట్టే ఉంటుంది. అయినా కామెడీ సినిమాల్లో టెక్నికాలిటీస్ గురించి మాట్లాడడం తప్పే అవుతుంది. మ్యూజిక్ కూడా ఒక సాంగ్ బాగుంది, మిగతా సాంగ్స్ అన్నీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. డైరెక్టర్ గారు కూడా ఆయన ఏం చెప్పాలనుకున్నారో అదైతే తీశారు, ఆయన పని ఏం చేశారు. బట్ ఐడియా లెవెల్లోనే నాకైతే వర్కౌట్ అవ్వలేదు మామ. ఈ సినిమాకి మెయిన్ మైనస్ డెసిషన్ ఏదన్నా ఉంది అంటే ప్రీమియర్స్ వేయాలి అనుకునే ఆలోచన. మూవీ ప్రివ్యూలో చూసినప్పుడు అర్థమైపోద్ది ఇది వర్కౌట్ అవ్వదు అని. బట్ ప్రీమియర్స్కి ఏమాత్రం టాక్ తేడాగా వచ్చినా మార్నింగ్కే కష్టం అయిపోద్ది. అలాంటిది ప్రీమియర్స్ వేయాలన్న థాట్ కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది మామ. సో నాకైతే సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా నాకు ఏమనిపించింది అంటే నవీన్ పోల్ శెట్టి గారు లేకపోతే జాతిరత్నాలు ఎలా ఉంటుందో ఈ మూవీ అలా ఉంది మామ. షార్ట్స్లోనూ రీల్స్లోనూ సీన్స్ వస్తే నవ్వుకుంటారేమో కానీ సినిమాగా థియేటర్లో చూడడం అయితే కష్టమే. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. చూడాలి అనుకుంటే ట్రై చేయండి మామ. కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి, మెజారిటీ సినిమా అయితే మాత్రం ఎందుకురా అనిపిస్తుంది. ఇంకా మీ ఇష్టం. బాయ్ మామ.